Okay, my dear students, today we are going to discuss 10th class English question paper. ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ అంటే ఇక్కడ మనము ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ లో ఏ అంశము ఎన్ని మార్క్స్ ఏది మనం చదివితే ఏ ఆన్సర్ రాయగలం అనేది మనం చెప్పడం జరుగుతుంది. చూడండి, ముందుగా ఎస్ఎస్సి మార్క్స్ మార్చ్ 25 లో టెక్స్ట్ బుక్ మనకు 9 యూనిట్స్ ఉన్నాయి, అంటే 9 పాఠాలు ఉన్నాయి. అండ్ 10 పోయమ్స్ ఉన్నాయి. సప్లిమెంటరీలో 9 యూనిట్స్ ఉన్నాయి. వర్క్ బుక్ లో 9 యూనిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ దీని తర్వాత మీరు చూస్తే క్వశ్చన్ పేపర్ లో అకాడమిక్ స్టాండర్డ్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి? 4. దేర్ ఆర్ 4 అకాడమిక్ స్టాండర్డ్స్. రీడింగ్ కాంప్రిహెన్షన్ కు 30 మార్క్స్, గ్రామర్ కు 20 మార్క్స్, వొకాబులరీ 20 మార్క్స్ అండ్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ కు 30 మార్క్స్. టోటల్ కలిపితే 100 మార్క్స్ అన్నమాట. దీని తర్వాత ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మీరు క్వశ్చన్ పేపర్ లో 1 నుండి 5వ క్వశ్చన్ వరకు ఎన్ని మార్క్స్? 10 మార్క్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్. 2 5 10. దీన్ని ఏమంటాం మనము? రీడింగ్ కాంప్రిహెన్షన్ అంటాం క్వశ్చన్ పేపర్ లో. ఇది టెక్స్ట్ నుంచి ఎక్కడ చూస్తుందంటే టెక్స్ట్ బుక్ నుండి మనకు ఇవ్వడం జరుగుతుంది. ప్రోజ్ లో లెసన్ తాలూకు ఉంటాయి. దీనిలో 2 క్వశ్చన్లు నేరుగా ఉంటాయి, అంటే హూ ఈజ్ ద ఆథర్, వై ఈజ్ డూయింగ్ సో అని ఉంటుంది. క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఉంటాయి. మిగతా 3 ఎలా ఉంటాయి? మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి 2 క్వశ్చన్లను ఆన్సర్ చేయడము కొంచెం డిఫికల్ట్. మిగతా 3 4 5 అంటే 3 క్వశ్చన్లకు ఆన్సర్ చేయడము ఈజీ. ఎందుకు? 3 ఆర్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అంటే మీరు కేవలం చదివి ఆన్సర్లో ఉండే ఆన్సర్లను ఏ బి సి ఇది రాస్తారు. క్వశ్చన్ నెంబర్ 6 to 10 అంటే ఇందులో 5 మార్క్స్ వస్తాయి. టెక్స్ట్ బుక్ నుండి మనము క్వశ్చన్ వస్తుంది. పోయట్రీ అంటే ఒక స్టాండా మీకు ఇస్తారు. ఒక స్టాండా ఇచ్చి ఆ స్టాండాలో 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 5 క్వశ్చన్స్ లో 2 క్వశ్చన్స్ ఏమో సెంటెన్స్ రాయాలి. మిగతా 3 క్వశ్చన్లు ఎలా రాయాలి? మనము మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రాయాలి. అంటే మనం 2 కొంచెం డిఫికల్ట్ గా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 3 4 5 అంటే 3 మార్కులు 3 క్వశ్చన్లకు ఇది ఈజీగా ఆన్సర్ రాయొచ్చు, ఎందుకంటే ఇవి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ కాబట్టి. అండ్ నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 11 to 15 మనకు సప్లిమెంటరీ బుక్ ఉంది. సప్లిమెంటరీ రీడర్ బాగా చదివితే మీరు ఇక్కడ నుంచి 11 to 15 అనే క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. ఇది చాలా చాలా స్టూడెంట్స్ హ్యాపీ, ఎందుకంటే మల్టిపుల్ 11 to 15 లో సప్లిమెంటరీలో వచ్చేటువంటి క్వశ్చన్ అన్నిటికీ